గత 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా సొంత భూముల మీద కూడా అతని యొక్క ఫోటోలు వేసుకొని అరాచకం సృష్టించి ఈరోజు నిజాయితీగా గవర్నమెంట్ రాజముద్రతోటి పుస్తకాలు ఇస్తున్నా కానీ ఏదో లేనిపోట్లు మాట పెట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మరలా రప్పించుకుంటే మరలా మన భూములు దక్కవు, మనకేమి కూడా మిగలవు. ఇప్పుడు డెవలప్ కూడా మొత్తం ఆగిపోతుంది. నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ గ్రీవెన్స్ పెట్టి ఏ రోజుకు ఆ రోజు గ్రీవెన్స్లో ప్రజా పరిష్కారాలు సమస్యలని విని వాళ్ళకి ఎమ్మటి దారి చూపుతున్నారు. ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. అందరూ వినియోగించుకొని బాధలు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నాము. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళులాగా బ్రహ్మాండంగా ప్రడవిల్లుతుంది ఆంధ్రప్రదేశ్. అన్ని రాష్ట్రాల్లో ఇలా ప్రపంచం చూపు మొత్తం దావోస్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంది అనేది ఒక బ్రాండ్గా ఉంది. అలాగే అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళులా చూసుకుంటూ ఇంకా ఒక 20 సంవత్సరాలు టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇదే మంత్రివర్గం కానీ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మా యొక్క ఎమ్మెల్యే ఆంజనేయ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు.